హాలీవుడ్ నటి మంచులక్ష్మి అందరికీ సుపరిచితమే. ఆమె మోహన్ బాబు కూతురిగా పరిచయం అయినప్పటికీ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అడపదడప సినిమాలో నటిస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించినవి పంచుకుంటుంది. డ్రెస్సింగ్ యాస వల్ల నిత్యం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇటీవల అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుండగా మంచులక్ష్మి ల్యాప్టాప్కు పూజలు చేసి నెట్టింట దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. ఇక ఇదిలా ఉంటే మంచులక్ష్మి చాలా రోజుల తర్వాత ఆదిపర్వం మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు మంచులక్ష్మి హాజరైంది. అయితే ఓ అభిమాని డైరెక్ట్గా వెళ్లి స్టేజ్ పైకి వచ్చి మంచులక్ష్మి కాళ్ళపై పడిపోయాడు. అంతేకాకుండా కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. దీంతో ఆమె భయపడి ముందు దూరం జరిగింది. ఆ తర్వాత బాడీగార్డు వచ్చి అతన్ని కిందకు తీసుకువెళ్ళాక మంచులక్ష్మి మళ్ళీ అతన్ని పిలిచి సెల్ఫీ మరి ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో అది చూసిన నెటిజన్లు లక్ష ఇవ్వడం వల్ల అలా చేశాడా, లేక ఇక నుంచి సినిమాలు చేయకని అలా చేశాడా అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అదంతా స్క్రిప్టెడ్ అని చెప్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.